హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి ముందుకి ఇంకో కొత్త వీడియోతో వచ్చేసాను. చూడటానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా? ఈరోజు మనం ఘరానా మొగుడు సెట్లో ఉన్నాం. మా సెట్లో మా డైరెక్టర్ గారు ఘరానా మొగుడు. ఎందుకో తెలుసా? ఈరోజు పెళ్లి సీను, సంగీత్ సీను ప్లాన్ చేసామన్నమాట. అలా ప్లాన్ చేసిన వెంటనే చాలా మంది జూనియర్ ఆర్టిస్టులను తెప్పించారు. వాళ్ళందరికీ చెప్పడానికి కోసం మైక్ ఒకటి తీసుకొచ్చారు. బ్యాడ్ థింగ్ ఏంటంటే ఆ మైక్ కూడా సరిగ్గా పనిచేయలేదు. అయినా సరే మా డైరెక్టర్ గారు ఎక్కడ తగ్గకోకుండా స్క్రిప్ట్ పేపర్ తీసుకుని ఆర్టిస్టులందరికీ చక్కగా సీన్ ని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మళ్ళీ డిఓపి గారికి కూడా ఎలా విజువల్స్ పెట్టాలి, ఎలా ఫ్రేమ్ పెట్టాలి, లైటింగ్ ఎలా చూసుకోవాలో అని చెప్పి ఆయనకు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఇంకా డిఓపి గారు నీట్ గా లైటింగ్ పెట్టేసుకుని ఆర్టిస్టులందరినీ అలా షూట్ చేస్తూ వచ్చారనమాట. సెట్ లో మా డైరెక్టర్ గారు ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక డైరెక్టర్ అన్న తర్వాత తను సీరియస్ గానో కోపంగానో ఉన్నారనుకో, సెట్ లో అందరూ అప్సెట్ అయిపోతారు. ఎందుకంటే ఇది క్రియేటివ్ జాబ్ అనమాట. సో ఆయన హ్యాపీగా ఉంటూ ఆర్టిస్టులను మళ్ళీ సెట్ లో ఉన్న వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచుతూ తనకు కావాల్సిన అవుట్పుట్ తీసుకోవడంలో మాత్రం మా మిస్టర్ కూల్ అనమాట, మిస్టర్ పర్ఫెక్ట్. అలా చేసుకుంటూ వెళ్తుంటే అలాగే మా ఘరానా మొగుడు 100 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయిన సందర్భంగా మా ఊళ్ళో కేక్ తెచ్చి సందడి చేశారు. మా టీమ్ లో అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. కేకులు తింటూ అలా కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీన్స్ కొన్ని అలా షూట్ చేసుకుంటూ ఆ సీన్స్ గ్యాప్ లో మా ఆర్టిస్టులు కూడా ఇన్స్టా రీల్ తీసుకుంటూ అలా చక్కగా ఆ రోజు అలా గడిచిపోయింది అనమాట. మన నవ్వులపేట యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేసుకోండి అన్న.